హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా అకాడమీ. నా పేరు శంకర్ రెడ్డి, సోషియాలజీ ఫ్యాకల్టీ. దాదాపుగా 2014వ సంవత్సరం నుంచి ఈ షైన్ ఇండియాలో దాదాపుగా 11 సంవత్సరాల నుంచి నేను వర్క్ చేస్తున్నాను. మొన్న జరిగినటువంటి తెలంగాణ గ్రూప్ 2 తర్వాత గ్రూప్ 3 ఎగ్జామినేషన్లో ఇండియన్ సొసైటీ అనేటటువంటి సబ్జెక్ట్ నుంచి దాదాపుగా మనకు ఎన్ని క్వశ్చన్స్ వచ్చినవి అని ఒకసారి మనం చూస్తే ఆటోమేటిక్గా తెలంగాణ గ్రూప్ 2లో 50 క్వశ్చన్లు, తర్వాత జిఎస్ పేపర్ సోషల్ ఎక్స్క్లూజియన్లో ఒక 18 మార్కులు, దాదాపుగా అన్నీ కూడా మనం చెప్పినటువంటి క్లాస్ రూమ్ నోట్స్ నుంచే రావడం జరిగింది. గ్రూప్ 3 ఎగ్జామినేషన్లో కూడా 50కి దాదాపుగా వచ్చేసి 43 క్వశ్చన్లు రావడం అన్నది కూడా జరిగింది. ఆల్రెడీ నేను చాలా సందర్భాలలో క్లాస్లో కానీ టెలిగ్రామ్ ఛానల్లో కానీ విత్ ప్రూఫ్ విత్ మెటీరియల్తో కూడా మీకు నేను డిస్ప్లే చేయడం అన్నది కూడా జరిగింది. మరి ఈరోజు నేను మీ ముందుకు రావడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటిది అని ఒకసారి మనం చూస్తే, ఇక్కడ మనకు ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 9 వరకు డెమో క్లాసెస్ ఉంటాయి. ఈ డెమో క్లాసెస్కి ఎవరైతే అటెండ్ కావాలనుకున్నారో, లేదు సార్ మేము చాలా దూరం నుంచి ఉన్నాము, మేము వచ్చి అక్కడ అటెండ్ కాలేకపోతున్నాం ఆ సందర్భాల్లో అని చూస్తే, అక్కడ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మీ పేరును అందులో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ డెమోకు హాజరైనట్లే. మొత్తం 3వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు డెమో క్లాసెస్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. మీరు అది సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరి ఇక్కడ ఇండియన్ సొసైటీ అనేటటువంటి టాపిక్ సంబంధించినటువంటి దాంట్లో మనకు ఇప్పుడు ఆల్మోస్ట్ మనం చూసినట్లయితే తెలంగాణ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ గ్రూప్ 1లో కానీ ఏపీపీఎస్సీ రీసెంట్గా కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 2 పేపర్లో కూడా ఇండియన్ సొసైటీకి చాలా వరకు వెయిటేజ్ ఉంది. ఏపీపీఎస్సీలో చూసినట్లయితే 30 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. తెలంగాణ గ్రూప్ 2 గ్రూప్ 3లో సొసైటీ వెయిటేజ్ ఎంత ఉంటుంది సార్ అంటే పేపర్లో ఒక 50 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా జిఎస్ పేపర్లో ఒక 12 నుంచి 15 మార్కులు సోషల్ ఎక్స్క్లూజియన్ అనేటటువంటి టాపిక్ నుంచి కూడా ఇవ్వడం అన్నది జరుగుతుంది. ప్రతిరోజు రెగ్యులర్గా క్లాసెస్ అనేవి జరుగుతూ ఉంటవి. బ్యాచ్ వచ్చేసి 6 నెలల్లో విజయవంతంగా కంప్లీట్ చేయడానికి కూడా ఫ్యాకల్టీలందరూ కూడా కృషి చేస్తారు. తెలంగాణకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ గురించి ఒకసారి మనం చూసినట్లయితే టీజీపీఎస్సి అంటున్నాం. ఓకే, టీజీపీఎస్సి తర్వాత వచ్చేసి ఏపీపీఎస్సికి సంబంధించినటువంటి అంశాల గురించి ఒకసారి మనం చూద్దాం. అంటే మన ఇండియన్ సొసైటీ అనేటటువంటి సబ్జెక్టు ఏపీపీఎస్సిలో ఎంత వెయిటేజ్ ఉంది, అదేవిధంగా మనకు టీజీపీఎస్సిలో ఎంత వెయిటేజ్ ఉందన్న దాని గురించి ఒకసారి మనం చూద్దాం. టీజీపీఎస్సిలో చూసినట్లయితే పేపర్లో 50 మార్క్స్ ఉంటుంది. సెకండ్ పేపర్ టచ్ అవుతుంది. ఫస్ట్ పేపర్ వచ్చేసి జిఎస్ అంటున్నా కదా, జిఎస్ అనున్నది సోషల్ ఎక్స్క్లూజియన్ అని చెప్తారు. అందులో ఒక 15 నుంచి 18 మార్క్స్ వరకు వెయిటేజ్ ఉంటుంది. అంటే టీజీపీఎస్సిలో సొసైటీకి సంబంధించిన వెయిటేజ్ ఎంత ఉంటుంది అంటే 65 నుంచి 68 మార్కులు వెయిటేజ్ ఉంటుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మరి ఏపీపీఎస్సిలో ఎంత వెయిటేజ్ ఉంటుంది సార్ సోషియాలజీకి సంబంధించి చూస్తే, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రవేశపెట్టినటువంటి దాంట్లో ప్రిలిమ్స్ ఉంటుంది, ఎట్ ది సేమ్ టైం మెయిన్స్ ఉంటుంది. ప్రిలిమ్స్లో మొత్తము 5 సబ్జెక్టులు ఉంటవి. ఆ 5 సబ్జెక్టులో ఒక సబ్జెక్టు వచ్చేసి ఏంటిది అంటేనేమో సొసైటీ. మరి ఆ సబ్జెక్టుకు ఎన్ని మార్కులు వెయిటేజ్ ఇవ్వడం జరిగింది సార్ అంటే 30 మార్కుల వెయిటేజ్ అనేది ఉందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. మన రీసెంట్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నిర్వహించినటువంటి గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో దాదాపుగా సొసైటీ నుంచి చాలా వరకు చాలా క్వశ్చన్లు టఫ్గా వచ్చినాయి. కానీ మన నోట్స్ నుంచి మాత్రము 30 మార్కులలో 18 మార్కులు యాజ్ టీజ్గా క్లియర్గా కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు ఎగ్జామ్ రాసిన తర్వాత విత్ ప్రూఫ్ విత్ మెటీరియల్తో కూడా మీకు ఆన్లైన్లో పెట్టడం అన్నది కూడా జరిగింది. కావలిస్తే వాటిని అక్కడ టెలిగ్రామ్ ఛానల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, మరి టీజీపీఎస్సి తర్వాత ఏపీపీఎస్సి కంబైన్డ్ క్లాసెస్ అనేవి ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి డెమో క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ బ్యాచెస్ అన్నీ కూడా బైలింగ్వల్ మెథడ్లో ఉంటుంది. అంటే అక్కడ ఇంగ్లీష్ మీడియము ఎట్ ది సేమ్ టైము తెలుగు మీడియం, అంటే బైలింగ్వల్ మెథడ్లోనే ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్లైన్ క్లాసెస్ క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. కంప్లీట్గా మీరు ఆఫ్లైన్ కావాలనుకుంటే ఆఫ్లైన్లో యూజ్ చేసుకోవచ్చు, ఆన్లైన్ కావాలంటే ఆన్లైన్లో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు సబ్జెక్ట్ అంటే క్లాసు సబ్జెక్టు మొత్తం కూడా సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత
ఒక సంవత్సర కాలంలో అంటే మీరు 6 నెలలు కోచింగ్ వస్తారు కదా, ఆ 6 నెలల్లో మన యాప్లో కావచ్చు, తర్వాత ఆఫ్లైన్లో కావచ్చు, 250 వరకు ఈ యొక్క టెస్ట్ నిర్వహించడం అన్నది జరుగుతుంది. అకార్డింగ్ టు టీజీపీఎస్సి, అకార్డింగ్ టు ఏపీపీఎస్సి ఎట్లయితే సబ్జెక్టులు కండక్ట్ చేస్తారో మొత్తం ఒక 250 టెస్టులు విజయవంతంగా కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. మరి ఈ ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి సిలబస్ ఒకసారి మనము విశ్లేషణ చేద్దాము. ఆ సిలబస్ కాన్సెప్ట్స్ ఎట్లా ఉంటది అనే దాని గురించి ఒకసారి మనం చూస్తే ఇందులో 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఫస్ట్ టీజీపీఎస్సి గురించి మాట్లాడుతున్నా. ఈ టీజీపీఎస్సిలో చూసినట్లయితే మొత్తము ఎన్ని ఉంటాయి సార్ అంటేనేమో మొత్తము సొసైటీ, ఓకేనా, సొసైటీకి సంబంధించిన దాంట్లో ఈ సొసైటీకి సంబంధించినటువంటి దాంట్లో మొత్తము ఎన్ని యూనిట్స్ ఉన్నవి అంటేనేమో మొత్తము 5 యూనిట్స్ ఉన్నాయి. ఓకేనా, మొత్తం ఎన్ని యూనిట్స్ ఉన్నాయి ఇక్కడ? 5 యూనిట్స్ ఉన్నాయి. ఆ 5 యూనిట్స్లో ఫస్ట్ యూనిట్ వచ్చేసి ఫస్ట్ యూనిట్ ఏంటిది అంటేనేమో ఇండియన్ సోషల్ కల్చర్. ఇండియన్ సోషల్ కల్చర్ అన్నది ఫస్ట్ యూనిట్. తర్వాత సెకండ్ యూనిట్ వచ్చేసి సోషల్ ఇష్యూస్. ఓకే, సోషల్ ఇష్యూస్. తర్వాత థర్డ్ యూనిట్ వచ్చేసి సోషల్ మూమెంట్స్. థర్డ్ యూనిట్ వచ్చేసి సోషల్ మూమెంట్స్. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ వచ్చేసి తెలంగాణ సొసైటీ. ఫోర్త్ యూనిట్ వచ్చేసి తెలంగాణ సొసైటీ. ఫిఫ్త్ యూనిట్ వచ్చేసి పబ్లిక్ పాలసీస్. పబ్లిక్ పాలసీస్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్. వెల్ఫేర్ ప్రోగ్రామ్స్. ఓకే, ఇది టీజీపీఎస్సిలో మొత్తము ఎన్ని యూనిట్లు ఇవ్వడం జరిగింది సార్ అంటే అకార్డింగ్ టు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొత్తం టోటల్గా 5 యూనిట్స్ ఉన్నాయి. అక్కడ ఫస్ట్ యూనిట్ చూసినట్లయితే ఇండియన్ సోషల్ స్ట్రక్చర్ లేదా ఇండియన్ సోషల్ కల్చర్ అని కూడా రాయడం జరిగింది. సరే, మరి ఇందులో మనము దాదాపుగా చూసినట్లయితే ఒక 10 సబ్ టాపిక్స్ ఉంటాయి. ఒక 10 సబ్ టాపిక్స్ ఉంటవి. ఆల్మోస్ట్ ఎక్కువగా వెయిటేజ్ ఆఫ్ ది మార్క్స్ మొత్తం కూడా ఫస్ట్ యూనిట్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. మన రీసెంట్గా జరిగినటువంటి తెలంగాణ గ్రూప్ 2 గ్రూప్ 3లో క్యాస్ట్ నుంచి కానీ, ఫ్యామిలీ నుంచి కానీ, తర్వాత మ్యారేజ్ వివాహం నుంచి కూడా, రిలీజియన్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నాడు. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ మనకు తెలంగాణ టీజీపీఎస్సి దాంట్లో చూసినట్లయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఫస్ట్ యూనిట్ నుంచే ఎక్కువగా నెంబర్ ఆఫ్ మార్క్స్ అనేవి స్కోర్ చేస్తున్నాడు. బాగా కులం నుంచి క్వశ్చన్లు అడుగుతున్నాడు, కుటుంబం నుంచి, బంధుత్వం నుంచి, మతం నుంచి, జాతి నుంచి, ఇలా ప్రతి దాంట్లో నుంచి కూడా ఏదో ఒక బిట్ అనేది అడుగుతూనే ఉన్నాడు. ఇక్కడ మనకు ఫస్ట్ యూనిట్ ఉంది కదా, ఇండియన్ సోషల్ స్ట్రక్చర్. ఈ ఇండియన్ సోషల్ స్ట్రక్చర్లో ఎన్ని సబ్ టాపిక్స్ ఉంటవి అంటే ఆల్మోస్ట్ 10 సబ్ టాపిక్స్ వరకు ఉంటాయి. సోషల్ ఇష్యూస్ అని ఉంది. ఈ సోషల్ ఇష్యూస్లో కూడా 9 నుంచి 10 వరకు సబ్ టాపిక్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఈ సోషల్ ఇష్యూస్ అంటే సెకండ్ సెక్షన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ సెక్షన్ సోషల్ ఇష్యూస్ అంటున్నా కదా, అంటే సామాజిక సమస్యలు అంటున్నా. ఈ సామాజిక సమస్యలు అనేటటువంటి యూనిట్లో మనం అబ్జర్వేషన్ చేస్తే ఈ సామాజిక సమస్యలు మీకు మళ్ళీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను ఫస్ట్ పేపర్ ఉంటుంది కదా, జిఎస్ పేపర్. ఈ జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీలో కూడా సోషల్ ఎక్స్క్లూజియన్ అని ఒక టాపిక్ ఉంటుంది. ఈ సోషల్ ఎక్స్క్లూజియన్ అనేటటువంటి టాపిక్ అక్కడ మీకు యూజ్ అవుతుంది. పేపర్లో సోషల్ ఇష్యూస్ అనేది ఉంది కదా, 2 రకాలుగా కూడా మీకు టచ్ అవుతుంది. అంటే మనం పేపర్లో సోషల్ ఇష్యూస్ అనేటటువంటి టాపిక్ కనుక మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే జిఎస్లో సోషల్ ఎక్స్క్లూజియన్ నుంచి కూడా అధికంగా మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది అన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ సోషల్ ఇష్యూస్ అనేవి ఎలా ఉంటాయి సార్ అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి భారతదేశంలో కానీ ప్రపంచంలో జరుగుతున్నటువంటి కొన్ని రకాల ప్రెజెంట్ సామాజిక సమస్యల మీద ఎక్కువగా అవగాహన పెంచుకోవాలి అభ్యర్థులు. అంటే కులతత్వం అంటే ఏంటిది, మతతత్వం అంటే ఏంటిది, ప్రాంతీయ తత్వం అంటే ఏంది, ప్రస్తుతం భారతదేశంలో నో క్యాస్ట్ నో రిలీజియన్ సర్టిఫికేట్ పొందింది ఎవరు, తర్వాత ఆజాద్ మూవ్మెంట్ అనున్నది ఏ రాష్ట్రంలో జరుగుతుంది,
తర్వాత ప్రస్తుతం భారతదేశంలో కొన్ని రాష్ట్రాల వారు ఏం చేస్తున్నారంటే తమకు అన్యాయం జరుగుతుంది ప్రాంతాల పరంగా అని చెప్పి ప్రత్యేక రాష్ట్రం కోసం కూడా కొన్ని రకాలుగా ఉద్యమాలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలో చూసినట్లయితే విదర్భ మూమెంట్ అని, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం 4 రాష్ట్రాలుగా విడిపోవాలని, వెస్ట్ బెంగాల్ స్టేట్ 2 రాష్ట్రాలుగా విడిపోవాలని, మహారాష్ట్ర గోవా కలిసి కొంకణి స్టేట్గా విడిపోవాలని, ఇట్లా దాదాపుగా చూసినట్లయితే ఏదో ఒక రాష్ట్రంలో రీజనల్ ప్రాబ్లమ్స్ అనేది పక్కాగా ఉంది. ఆ రీజనల్ ప్రాబ్లమ్స్ దేనికి దారి తీసినవి సార్ అంటే సపరేట్ స్టేట్ డిమాండ్కు దారి తీయడం అన్నది కూడా జరిగింది. అలాంటి ప్రస్తుతం జరుగుతున్నటువంటి మణిపూర్లో జరిగినటువంటి అల్లర్లు ఏంటివి, మణిపూర్లో ఉండేటటువంటి కుకీలకు ఇంకొక గిరిజన తెగలో జరిగినటువంటి నష్టాలు ప్రాబ్లమ్స్ ఏంటివి, మరి అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి, తర్వాత గిరిజనులకు సంబంధించినటువంటి కంప్లీట్ అప్డేట్ వర్షన్తో మనకు సెకండ్ సెక్షన్ అనేది ఉంటుంది. హ్యూమన్ ట్రాఫికింగ్ అని ఉంటుంది, అంటే మానవ అక్రమ రవాణా అని చెప్తారు. తర్వాత వచ్చేసి వైకల్యము, రీసెంట్గా దివ్యాంగులు అని పిలుస్తారు. ఈరోజు పేపర్లో చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో 2017 నుంచి దివ్యాంగులు అనేటటువంటి టర్మినాలజీని ఉపయోగిస్తున్నారు. ఈ దివ్యాంగులకు ఎవరైనా ఎడ్యుకేషన్ పర్పస్లో చదువుతూ ఉంటే 5% రిజర్వేషన్లు ఇస్తున్నామని ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేయడం అన్నది కూడా జరిగింది. మరి వృద్ధాప్యం అంటే వృద్ధుల గురించి చదవాలి, వాళ్ళకి సంబంధించిన ఇయర్స్, వృద్ధాప్య పెన్షన్స్ గురించి, బాల కార్మికుల గురించి చదవాలి. ఎట్ ది సేమ్ టైము ట్రాన్స్జెండర్ గురించి కూడా చదవాలి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ట్రాఫిక్ కానిస్టేబుల్ అసిస్టెంట్గా ట్రాన్స్జెండర్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా వాళ్ళను విధుల్లో తీసుకోవడం అన్నది జరిగింది. మరి అక్కడ అప్డేట్ పాయింట్స్ ఏమైనా ఉన్నవే, ఈ ట్రాన్స్జెండర్లకు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ ఏమున్నాయి, ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ అన్నది ఎవరు ఇస్తారు, ట్రాన్స్జెండర్లకు సంబంధించినటువంటి 2019-2020కి సంబంధించినటువంటి చట్టాలు ఏమిటి, ఇలా అంటే ప్రస్తుతం భారతదేశంలో ట్రాన్స్జెండర్లో విజయవంతమైనటువంటి వాళ్ళు ఎవరున్నారు, ఇలాంటి అప్డేట్ వర్షన్ మొత్తం కూడా మనము ట్రాన్స్జెండర్ అనేటటువంటి టాపిక్ దగ్గర మనం తెలుసుకుంటాం. ఇలా ప్రతిదీ కూడా సోషల్ ఇష్యూస్లో అప్డేట్ వర్షన్లో చదివితేనే అభ్యర్థులు కంపల్సరీగా సక్సెస్ అవుతారన్న విషయం కూడా కొంచెం గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ తర్వాత సోషల్ మూమెంట్స్ అంటున్నా. ఈ సోషల్ మూమెంట్స్ అన్నది ఏంటిది సార్ అంటే సామాజిక ఉద్యమాలు అన్న పాయింట్ వాడుతున్నా. సార్ ఇక్కడ సామాజిక ఉద్యమాలు అంటే ఏంటిది సార్ అంటే ప్రస్తుతము భారతదేశంలో ఎక్కడెక్కడ సామాజిక ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సామాజిక ఉద్యమాలలో చూస్తే మొత్తము 8 సబ్ టాపిక్స్ ఉంటాయి. సామాజిక ఉద్యమాలలో 8 సబ్ టాపిక్స్ ఉంటాయి. ఈ 8 సబ్ టాపిక్స్ ఏంటివి అని ఒకసారి మనం చూస్తే ఫస్ట్ వన్ అందులో చూసినట్లయితే మనకు సామాజిక ఉద్యమాలలో రైతాంగ ఉద్యమాలు, గిరిజన ఉద్యమాలు, ఓబీసీ ఉద్యమాలు, దళిత ఉద్యమాలు, ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి ఉద్యమాలు, తర్వాత పర్యావరణం అంటే పర్యావరణ ఉద్యమాలు, మహిళా ఉద్యమాలు, మానవ హక్కుల ఉద్యమాలు, మొత్తం 8 సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఈ 8 సబ్ టాపిక్స్ మీద నుంచి కూడా ఎక్కువగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటివి గతంలో తెలంగాణ గ్రూప్ 2, గ్రూప్ 3లోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 2 ఎగ్జామ్లో కూడా క్వశ్చన్స్ అనేటివి రావడం జరిగింది. ఓబీసీ మూవ్మెంట్స్ మీద చాలా రకాలుగా క్వశ్చన్స్ వచ్చినాయి. ఈ మండల్ కమిషన్, కాకా కాలేల్కర్ కమిషన్, రైతాంగ ఉద్యమాలు, పర్యావరణ ఉద్యమాలలో మేధా పాట్కర్, తర్వాత నర్మదా బచావో ఆందోళన్, చిప్కో మూమెంటు, ఆ సంవత్సరాలు, వీటి మీద కూడా అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలి. గిరిజన ఉద్యమాలలో కొమరం భీం గురించి చదవాలి బాగా, తర్వాత గోండుల యొక్క ఉద్యమాల గురించి చదవాలి, తర్వాత మానవ హక్కుల ఉద్యమాలు ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయినవి, ఏ రాజు ఆధ్వర్యంలో జరిగినవి, మన దేశంలో జవహర్ లాల్ నెహ్రూ మానవ హక్కులు అనేటటువంటి పదాలను ఎప్పుడు వాడిండు, కాంగ్రెస్ సభలో ఎలాంటి టర్మినాలజీ ఇంట్రడ్యూస్ చేసిండు, మానవ హక్కుల దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరంలో ఏ రోజున అనౌన్స్మెంట్ చేసింది, ఇలాంటి వాటి మీద కూడా అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలి. ఇదంతా మనకు థర్డ్ సెక్షన్. ఓకేనా. థర్డ్ సెక్షన్లో మొత్తము సోషల్ మూమెంట్స్లో 8 సబ్ టాపిక్స్ ఉంటవి. తర్వాత తెలంగాణ సొసైటీ అంటున్నాం సార్. ఇక్కడ ఈ తెలంగాణ సొసైటీ అనేది ఎలా ఉంటుంది సార్ అంటే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఉన్నటువంటి పండుగలు, జాతరలు, తర్వాత పుణ్యక్షేత్రాలు,
తర్వాత వచ్చేసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మొత్తం కూడా జిఐ ట్యాగ్స్ ఏంటివి, తర్వాత కొత్తగా ప్రవేశపెట్టినటువంటి దాంట్లో మొత్తము 16, 17 తర్వాత వచ్చేసి 18 జిఐ ట్యాగులు కూడా ఉన్నాయి. రీసెంట్గా జిఐ ట్యాగ్ పొందినది వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి చపాటా మిర్చి అన్న పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. 17వది వచ్చేసి లక్క గాజులు, అంతకుముందు 16 ఉన్నాయి, మొత్తం 18. ఈ తెలంగాణ సొసైటీలో పండుగలు, జాతరలు, ఉత్సవాలు, కవులు, కళాకారులు ఇలాంటి అనేక రకాల అంశాల గురించి మనం చదువుతాం. అదేవిధంగా ఈ తెలంగాణ సొసైటీలో వెట్టి చాకరీ వ్యవస్థ ఎలా ఉంది, మనమంతా నిజాం నవాబు కాలంలో వెట్టి చాకరీ వ్యవస్థలో భాగమే. తర్వాత వచ్చేసి జోగిని సిస్టమ్, దేవదాసి సిస్టము, వలసలు, ఫ్లోరోసిస్, రైతుల దుస్థితి, చేనేత కార్మికుల యొక్క దుస్థితి, ఫ్లోరోసిస్, ఇలాంటి టాపిక్స్ మనకి ఇక్కడ టచ్ అవుతాయి. ఎక్కువగా మనకు లాస్ట్ టైం గ్రూప్ 2లో అడిగిన బిట్ ఏంటిది అంటే జోగినీలు, దేవదాసీలు, వెట్టి చాకరీ వ్యవస్థ మీద చాలా రకాలుగా క్వశ్చన్స్ వచ్చినాయి. ఇక్కడ మన రైతుల గురించి మాట్లాడాలి. రైతుల గురించి మాట్లాడేటప్పుడు 2022వ సంవత్సరంలో ఎన్సీఆర్బీ ఇచ్చిన రిపోర్ట్లో తెలంగాణ ప్రాంతంలో ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, తర్వాత భారతదేశంలో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రాష్ట్రాలలో వరుసగా ఏవేవి ఉన్నవి, ఇలాంటి వాటి మీద కొంచెం ఎన్సీఆర్బీ రిపోర్ట్స్ గురించి తెలుసుకొని అప్డేట్స్ ఉంటే సరిపోతుంది. తర్వాత వచ్చేసి పబ్లిక్ పాలసీస్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అంటున్నాం. ఇదంతా కొంచెం చూసినట్లయితే పబ్లిక్ పాలసీస్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్లో మొత్తము నిర్వచనాలు బాగా చూసుకోవాలి. నిర్వచనాలు 1 మహిళల సంక్షేమము, వికలాంగుల సంక్షేమము, తర్వాత బాలికల సంక్షేమము, బాల కార్మిక వ్యవస్థకు సంబంధించిన అంశాలు, తర్వాత వచ్చేసి వృద్ధుల సంక్షేమము, తర్వాత మొత్తం ఇలాంటి ఎస్సీ, ఎస్టీ, తర్వాత ఓబీసీ, తర్వాత మైనారిటీలకు సంబంధించిన హక్కులు, సంక్షేమము, వారికి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల మీదనే ఎక్కువగా అప్డేట్ వర్షన్లో కొంచెం పాలిటీ రిలేటెడ్గా మనకి ఇక్కడ క్వశ్చన్స్ అనేటివి అడుగుతూ ఉన్నాడు. అంటే మొత్తం తెలంగాణలో చూసినట్లయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రవేశపెట్టినటువంటి దాంట్లో సొసైటీ సిలబస్లో మొత్తము 5 యూనిట్లు ఇవ్వడం జరిగింది. దాదాపుగా ఇవన్నీ కూడా కంప్లీట్ కావడానికి ఆల్మోస్ట్ 80 నుంచి 100 గంటల సమయం పడుతుంది నాకు. ఇంకా బైలింగ్వల్ అంటే ఆల్మోస్ట్ 110-120 అవర్స్ వరకు పడుతుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ టైం గ్రూప్ 2, గ్రూప్ 3లో చూసినట్లయితే చాలా వరకు మన బుక్లో నుంచే ఎక్కువ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతూనే ఉన్నాయి. శ్రీహిత పబ్లికేషన్ సంబంధించినటువంటి బుక్ ఉంది, నేనే ఆథరు, చాలా వరకు దాని నుంచే క్వశ్చన్స్ అనేటివి వస్తూనే ఉన్నాయి. ఓకేనా, ఇది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించినటువంటి సొసైటీ సిలబస్. ఇంకా మన దాంట్లో కొంతమంది ఏపీపీఎస్సీ వాళ్ళు కూడా ఉన్నారు కదా, మరి ఏపీపీఎస్సీ వాళ్ళకు కూడా మరి సొసైటీ సిలబస్ ఓన్లీ ప్రిలిమ్స్లో మాత్రమే ఉంటుంది, మెయిన్స్లో ఉండదు. ప్రిలిమ్స్లో మొత్తం 5 సబ్జెక్టులు ఉంటాయి. ఆ 5 సబ్జెక్టులలో ఒక సబ్జెక్ట్ ఏంటిది అంటేనేమో మనము సొసైటీ తీసుకుందాం. ఓకేనా, ఒక సబ్జెక్టు సొసైటీ. సార్ ఇక్కడ సొసైటీలో మరి ఏపీపీఎస్సీలో ఎన్ని మార్కులు వస్తున్నవి సార్ అంటే 30 మార్క్స్ వెయిటేజ్ ఉంటుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. మొత్తము ఎన్ని సెక్షన్స్ ఉంటాయి సార్ అంటే మొత్తము 3 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి ఏంటిది అంటేనేమో ఇండియన్ సోషల్ స్ట్రక్చర్. ఓకేనా, ఫస్ట్ సెక్షన్ ఇండియన్ సోషల్ స్ట్రక్చర్ సేమ్ అన్నమాట. తెలంగాణ, ఏపీ వాళ్ళకు సేమ్ సబ్ టాపిక్స్ ఇక్కడ ఉంటాయి. సెకండ్ సెక్షన్ వచ్చేసి సోషల్ ఇష్యూస్. థర్డ్ చూసినట్లయితే పబ్లిక్ పాలసీస్. ఓకేనా, పబ్లిక్ పాలసీస్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్. పబ్లిక్ పాలసీస్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్. ఇక్కడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 5 సెక్షన్స్ ఉంటాయి, ఇక్కడ 3 సెక్షన్స్ ఉంటాయి. ఇక్కడ 30 మార్కులు ఏపీ వాళ్ళకు, తెలంగాణ వాళ్ళకు 50, మళ్ళీ జిఎస్లో ఒక 15 నుంచి 18 మార్కుల వరకు అడుగుతున్నాడు. మరి ఏపీలో చూస్తే ఇండియన్ సోషల్ స్ట్రక్చర్లో తెలంగాణ, ఏపీ వాళ్ళకు సేమ్ సిలబస్ ఉంటుంది. మొత్తము 10 సబ్ టాపిక్స్ ఇందులో ఉంటాయి. ఓకేనా, కులము, కుటుంబము, బంధుత్వము, మతము, గిరిజనులు, జాతి, మహిళలు, మొత్తం ఇలాంటివి ఇక్కడ ఉన్నాయి. తర్వాత సోషల్ ఇష్యూస్ అంటే సామాజిక సమస్యలు. ఇక్కడ తెలంగాణ వాళ్ళకు, ఏపీ వాళ్ళకు కొద్దిగా చేంజెస్ ఉన్నాయి. ఈ ఏపీ వాళ్ళకు వచ్చేసి ఏంటి సార్ అంటే మన కులతత్వం, మతతత్వం, ప్రాంతీయ తత్వము, తర్వాత వచ్చేసి బాల కార్మికులు, ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే యువత అశాంతి ఆందోళన.
మహిళలపై హింస, తర్వాత వచ్చేసి ఇలాంటి టాపిక్స్ మాత్రమే ఉన్నాయి. అదే తెలంగాణ వాళ్ళకు 10 ఉంటే ఇక్కడ వచ్చేసి ఒక 6 నుంచి 7 సబ్ టాపిక్స్ మాత్రమే ఉంటాయి. కానీ ఇక్కడ ఏపీ వాళ్ళకు వైకల్యము, వృద్ధాప్యం సిలబస్లో లేనప్పటికీ కూడా మొన్న రీసెంట్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో వైకల్యం మీద కూడా క్వశ్చన్ వచ్చింది. ఓకే, మధ్యప్రదేశ్లోని ఇక్కడ మనకు గ్వాలియర్ అనే ఒక ప్రాంతంలో ఈ యొక్క వికలాంగులకు ఒక రకమైనటువంటి స్టేడియంను స్థాపించారు. దాని పేరు ఏదని లాస్ట్ టైం గ్రూప్ 2లో క్వశ్చన్. ఓకే, అటల్ బిహారీ వాజ్పేయి పేరుతోనే ఆ స్టేడియంకు పేరు పెట్టిందనమాట. ఇక్కడ మనకు యువత అశాంతి ఆందోళన, బాల కార్మిక వ్యవస్థ, ఇది కొంచెము సపరేట్గా చదవాల్సి వస్తుంది. ఇంకా పబ్లిక్ పాలసీస్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రాంలో చూస్తే కంప్లీట్గా మనకు తెలంగాణ వేరు, ఆంధ్రప్రదేశ్ వేరు. అంటే ఇక్కడ ఉన్నటువంటి స్కీమ్స్ చెప్పాలి, మరి ఏపీలో అమలవుతున్నటువంటి 6 స్కీమ్స్, 6 గ్యారంటీలు అక్కడ కూడా మళ్ళీ ఓకే సూపర్ 6 అని చెప్పి అక్కడ కూడా ఉంది ఏపీలో, అక్కడ ఏంటివన్నది అక్కడ చెప్పాలి. అంటే 3rd సెక్షన్ మాత్రమే కంప్లీట్గా చేంజెస్ ఉంటుంది. ఫస్ట్ సెకండ్ 90% వరకు సేమ్ ఉంటుందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 30 మార్కులలో ఈజీగా 28 వరకు స్కోర్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి సబ్జెక్టే. మన క్లాస్ నోట్స్ ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ పర్ఫెక్ట్ ఎవరైతే వింటారో ఆటోమేటిక్గా మనము బయటపడవచ్చు అనమాట. ఓకేనా, ఇది ఓవరాల్గా ఈ ఫ్రీ డెమోకు ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఈ వీడియో చూసిన తర్వాత దూరంగా ఉంటే షైన్ ఇండియా ఆన్లైన్ అకాడమీకి సంబంధించిన కింద టోల్ ఫ్రీ నెంబర్ డిస్ప్లేలో అవుతుంటుంది. ఆ డిస్ప్లేలో ఉన్నటువంటి టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి మీ పేరును ముందుగానే రిజిస్టర్ చేసుకోండి. లేదంటే మేము నియర్ బై ప్లేస్లోనే ఉండమంటే ఒకసారి షైన్ ఇండియా అకాడమీ దగ్గరికి వచ్చి అక్కడ మీ పేరును నమోదు చేసుకొని ఆ రోజు మీరు అటెండ్ కావచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఓకే, ఆల్ ది బెస్ట్ ఎవ్రీ వన్. ఓకే.